గుడ్ మార్నింగ్ అండి. వీడియో చూస్తున్న ఆస్పిరెంట్స్కి లాస్ట్ క్లాస్లో స్వదేశీ ఉద్యమం యొక్క నేపథ్యం గురించి చర్చించుకున్నాం. ఇవాళ స్వదేశీ ఉద్యమంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూద్దాం. నెంబర్ 1, విదేశీ వస్తువుల బహిష్కరణ. విదేశీ వస్తువుల బహిష్కరణ ఇది. నెంబర్ 2, విదేశీ విద్యాలయాల బహిష్కరణ. విదేశీ విద్యాలయాల బహిష్కరణ. నెంబర్ 3, హిందూ ముస్లిం ఐక్యమత్య. హిందూ ముస్లిం ఐక్యమత్య. ఈ కాన్సెప్ట్తో మనకు వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం జరిగింది. ఈ స్వదేశీ ఉద్యమ సందర్భంగానే పూర్తిగా విదేశీ వస్తువులు తెచ్చేయాలని చెప్పి ప్రతివాదులు ఉన్నారు. మితివాదులు ఉన్నారంటే ఇప్పటికిప్పుడు మనం బ్రిటిష్ వస్తువులు కావాలనుకుంటే భారతదేశం ఆల్రెడీ పేదరికంగా ఉంది, మరి మనం తయారు చేసుకోవడం చాలా కష్టము, నెమ్మదిగా మనం విదేశీ వస్తువులు పరిష్కరిస్తాము అతివాదులు ఉన్నారు. ఇక్కడ కొంచెం ఇద్దరు వర్గాల మధ్య ఒక చిన్న ప్రాబ్లం, ఘర్షణ లాంటి వాతావరణం ఉంటుంది. కానీ ఏదైనా మనకి ఈ యుద్ధంలో విదేశీ వస్తువుల పరిష్కరణ అనేది బాగా స్ట్రాంగ్గా పునాది వేస్తుందండి. దానికి తోడుగానే కలకత్తాలో ఈ స్వదేశీ ఉద్యమం భాగంగా లేదా వందే మాతర ఉద్యమం భాగంగా కలకత్తాలో స్వదేశీ స్టోర్ ఏర్పాటు చేశారండి. ఫస్ట్ టైం స్వదేశీ స్టోర్ ఏర్పాటు చేశారు. పిసి రే అనే వ్యక్తి స్వదేశీ స్టోర్ ఏర్పాటు చేశారు కలకత్తాలో. బాగా గుర్తుపెట్టుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్, పోటీ పరీక్ష దృష్ట్యా స్వదేశీ స్టోర్ ఏర్పాటు చేశారు. అలాగే అలహాబాద్లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. బాగా గుర్తుపెట్టుకోవాలండి, అలహాబాద్లో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. కలకత్తాలో ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగానే. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో గున్నేశ్వరరావు రాజమండ్రిలో స్వదేశీ స్టోర్ ఏర్పాటు చేశారండి. గున్నేశ్వరరావు రాజమండ్రిలో ఒక స్వదేశీ స్టోర్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మాకు సంపూర్ణ స్వాతంత్రం నుంచి మా దేశాన్ని మేము పరిపాలించుకొని విదేశీ వస్తువులను పూర్తిగా త్యజించి మా వస్తువులు మా దేశంలో మాకు కావాల్సిన వస్తువులు మేమే తయారు చేసుకుంటామనే మూమెంట్స్తో వచ్చిన ఉద్యమం ఒకసారి స్వదేశీ ఉద్యమం. అలాగే ఇదే ఉద్యమంలో హిందూ ముస్లిం ఐక్యత కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ రక్షాబంధన్ దినాన్ని తీసుకోవడం, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బంగ్లా అనే ఒక గీతాన్ని రచించడం. ఎందుకంటే బెంగాల్ విభజన సందర్భంలో ఆ అమర్ సోనార్ బంగ్లా అనేది తర్వాత బంగ్లాదేశ్కి ఒక జాతీయ గీతం కావడం. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ఘోర గీతాంజలి అనే కొన్ని గ్రంథాలు రచించడం. ఈ గీతాంజలి అనే గ్రంథానికి 1913లో నోబెల్ పురస్కారం రావడం, మనకి సాహిత్యంలో నోబెల్ బహుమతి రావడం. అలాగే 1911లో జాతీయ గీతాన్ని సంస్కృతంలో రాయడం. ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జాతీయ గీతాన్ని సంస్కృతంలో రాయడం. దాని తర్వాత మనకి జాతీయ గీతం ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లి బీటీ కాలేజీలో సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి దాన్ని తర్జుమా చేసి జాతీయ గీతాన్ని ప్రచురించడం అనేది మనకు ఈ స్వదేశీ ఉద్యమాలలో కనిపిస్తుంది. సో ఓవరాల్గా అన్ని ప్రాంతాల్లో కూడా మద్రాసులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, పంజాబ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, కలకత్తాలో కానీ కొంతమంది స్వతంత్ర ఉద్యమ నాయకులు మనకు స్వదేశీ ఉద్యమ పోరాటాన్ని నిర్వహించారు. ఈ ఎట్టకేకలకు ఒక జాతీయ ఉద్యమానికి మంచి పునాది పడిందని చెప్పేసి ఈ వందే మాతర ఉద్యమాన్ని, స్వదేశీ ఉద్యమాన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ కాన్సెప్ట్ అండి మనకి స్వదేశీ ఉద్యమం.